కొంతకాలంగా వైసీపీ అధినాయకత్వం తీరుపై ఆగ్రహంతో ఉన్న రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి సైకిల్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. వీపీఆర్ రాజీనామాకి కారణాలేంటి? వేమిరెడ్డి బాటలోనే మరికొందరు ఫ్యాన్ పార్టీ నేతలు నడవబోతున్నారా? తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏమంటున్నాయి? రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేయడంతో తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు షేక్ అవుతున్నారు. వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా నెల్లూరు జిల్లాలో సేవా కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజలకు మరింత మేలు చేసే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు. వైసీపీలో చేరి రాజ్యసభ ఎంపీ అయ్యారు. 2019 నుంచి పార్టీలో క్రియాశీలకంగా మారారు. జిల్లా అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తూ కొన్ని అంశాల్లో పార్టీ అధినాయకత్వంతో విభేదించి వైసీపీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో వీపీఆర్ చాలా కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఆర్థికంగా, రాజకీయంగా అండదండలు అందించారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక దశలో సీఎం జగన్ కు నంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డిని దూరంగా పెట్టారు. ఆ స్థానం వీపీఆర్ కి ఇచ్చారు. కానీ ఈ నేత సున్నితంగా తిరస్కరించారు. అయితే సొంత జిల్లాలోనే జగన్ కి అత్యంత సన్నిహితులమని చెప్పుకునే కొందరు నేతలు ఈ ఎంపీని లెక్క చేయలేదు. దీంతో వీపీఆర్ బాగా హర్ట్ అయ్యారని చెబుతారు. క్వాజ్ అక్రమ తవ్వకాలు, నిర్బంధ వసూళ్లతో చిన్నా చితకా క్వారీల యజమానులు ఆర్థికంగా నష్టపోతున్న విషయాన్ని అధిష్టానం దృష్టికి తెచ్చారట. వారికి న్యాయం చేయాలని చెప్పినా పట్టించుకోలేదనే ప్రచారం జరిగింది. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు స్థానం నుంచి లోక్సభకి పోటీ చేయాలని చెప్పడంతో వీపీఆర్ ఇందుకు సిద్ధమయ్యారు. కానీ 3 నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను మార్చాలన్న ఈ నేత ప్రతిపాదనను ఫ్యాన్ పార్టీ పెద్దలు పక్కన పెట్టారు. చివరికి నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ముఖ్య అనుచరుడు ఖలీల్ అహ్మద్ ని ప్రకటించారు. కానీ ఆ సమయంలోనూ కనీసం ఈ నేతను సంప్రదించలేదు అని చెబుతారు. ఋషి వ్యాలీ స్కూల్లో చదువుకున్న వీపీఆర్ క్రమశిక్షణ, గౌరవానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. కానీ పార్టీలో అవన్నీ కరువయ్యాయనే ఆవేదనతో రాజీనామా నిర్ణయం తీసుకున్నారు అనే చర్చ జరుగుతోంది. కడప జిల్లా కంటే నెల్లూరు జిల్లానే పార్టీకి కంచుకోట అని వైసీపీ చెప్పుకునేది. కానీ వీపీఆర్ రాజీనామాతో అలాంటి కంచుకోట బీటలు వారడం కాదు, ఏకంగా కుప్పకూలిపోతుందనే టాక్ ఉంది. ఏడాది కిందట ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ నాయకత్వంతో విభేదించటం వైసీపీకి కోలుకోలేని దెబ్బగా మారింది. ఇప్పుడు ఎన్నికల ముందు వేమిరెడ్డి రూపంలో మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎంపీ ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేశారనే విషయం తెలియగానే క్యాడర్ తరలివచ్చి సంఘీభావం తెలిపారు అంటే అధికార పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరంతా సీఎం జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం పార్టీ పెద్దలను కలవరబెడుతోందట. ఇప్పుడు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వందలాది మంది వైసీపీ నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వేలాది మంది కార్యకర్తలు వేమిరెడ్డి వెంట నడవడానికి సిద్ధమవుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దీంతో పార్టీ అధిష్టానం ఈ నేతను నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి బదిలీ చేసింది. దీంతో సీఎం జగన్ గురించి గొప్పలు చెప్పే అనిల్ కు సొంత ప్రాంతం నెల్లూరులోనే ఘోర పరాభవం ఎదురైందనే చర్చ సాగుతోంది. ఈ నేత సొంత బాబాయ్ డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ కూడా పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారనే టాక్ నడుస్తోంది. వీపీఆర్ రాజీనామాలో ఈ నేతే అంతా తానై వ్యవహరించారు అనే ప్రచారం జరిగింది. దీంతో అనిల్ కుమార్ తన సొంత బాబాయినే పార్టీలో నిలుపుకోలేకపోతున్నారు అనే అపకీర్తి మూటగట్టుకోక తప్పదు అనే చర్చ సాగుతోంది. వీపీఆర్ ఇప్పటికే టీడీపీతో సంప్రదింపులు జరిపారు అనే టాక్ ఉంది. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ నుంచి పోటీ చేయబోతున్నారు అనే చర్చ సాగుతోంది.
విపిఆర్ వైసీపీకి రాజీనామా చేశారనే సంగతి తెలియగానే టీడీపీ శ్రేణులు ఆయన్ను కలిసి అభినందనలు తెలిపాయి. మంచి నేత తమ పార్టీలోకి రాబోతున్నారు అని, అంతా మేలే జరుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. మొత్తం మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా నెల్లూరు జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తుందనే టాక్ నడుస్తోంది. ఈ లోక్సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎవరు బరిలో దిగుతారు అనే అంశం చర్చనీయాంశంగా మారింది. కొత్త నేతను బరిలో దింపడం ఇప్పుడు ఫ్యాన్ పార్టీకి పెద్ద సమస్య కాబోతుందనే చర్చ జరుగుతోంది. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.